హలో ఫ్రెండ్స్, ఇది మనం గో క్రాకర్స్ నుంచి ఆర్డర్ చేసిన క్రాకర్స్. ఇది ఒకసారి అన్బాక్స్ చేసి దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తా చూడండి. ఇప్పుడు వీటిలో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి ఒకసారి నేను కంప్లీట్గా కింద పెట్టేసి ఓపెన్ చేసి చూపిస్తా ఒకటి చూడండి. సో ఫ్రెండ్స్, మొత్తాన్ని బాక్స్ అయితే ఓపెన్ చేసినాను. మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్కి ఇక్కడ వాళ్ళు పంపించిన కంటెంట్ మ్యాచ్ అవుతుందా లేదా బాక్స్ ఓపెన్ చేసి కంటెంట్స్ ఒకసారి చెక్ చేశాను. కంటెంట్స్ అయితే కొన్ని అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కాకపోతే ఒక రెండు మాత్రం వాళ్ళు మార్చి పంపించినారు. అవి నేను తర్వాత వీడియోలో చూపిస్తాను ఒక్కొక్కటి. మన మెయిన్ పాయింట్ ఏంటంటే మనం పెట్టిన ప్రోడక్ట్ మనకు ఫోటోలు చూపించింది ఎలా ఉంది, మనం ఇన్ హ్యాండ్ చేతిలోకి తీసుకొని చూపించినప్పుడు అది ఎంత సైజు ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది, ఎంత క్వాలిటీ ఉంది చూపించాను. మీకు దగ్గరకు వచ్చి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవి అన్నమాట బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఒకసారి చూడండి. దీంతోపాటు ఇది వాళ్ళు ఇచ్చిన బిల్. దీంట్లో మనకు టోటల్ ఏమేమి ప్రోడక్ట్స్ మనం ఆర్డర్ చేసినామో క్వాంటిటీ ఎంత, వీటితో పాటు మనకు టోటల్ ఫైనల్ బిల్ ఎంత అయింది అనేది కూడా మనకు బిల్లులో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రింట్ సరిగ్గా పడినట్టుంది. నేను మీకు వీడియో లాస్ట్లో ఈ బిల్ ఫోటోని పెడతాను, ఒకసారి చూడండి. దీంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎంత అయింది ఇవన్నీ ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఈ బిల్లులో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిందాను మనకు 10 సెంటీమీటర్వి ఈ కాకరొత్తులు వచ్చింది. 10 ప్యాకెట్స్ పెట్టినాను. ఇవి ఆ 10 ప్యాకెట్స్ మొత్తము. ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సైజ్ అయితే ఇంత ఉంది, అరౌండ్ మన పామ్ అంత సైజ్ అయితే ఉంది ఇది. టోటల్ 10 ప్యాకెట్స్ ఇవి. వీటి తర్వాత నెక్స్ట్ వచ్చింది 30 సెంటీమీటర్ కాకరొత్తులు వచ్చిన 4 ప్యాకెట్లు పెట్టినాను. ఇవన్నమాట 4 ప్యాకెట్లు. మీరు చూస్తే డిఫరెంట్ ఉండొచ్చు. ఇది ఒక్కొక్క ప్యాకెట్ చూపిస్తున్నాను కదా, ఇది ఒక ప్యాకెట్, 2, 3, 4. వీళ్ళు ఏం చేసినారంటే మీకు చూసి ఇక్కడ 2 ప్యాకెట్స్ కనిపిస్తాయి. ఒక్కో దాంట్లో 5 పీసెస్ ఉంటాయి దీంట్లో. దీని సైజ్ చూపిస్తే చూడండి. సో ఇది 30 సెంటీమీటర్, అరౌండ్ 3 అయితే ఉంది చెప్పాలంటే సైజ్ ఇది. ఇవన్నమాట టోటల్ 4 ప్యాకెట్స్. నెక్స్ట్ బిల్లో మన కురువి అని ఒక క్రాకర్స్ పెట్టినారు. ఇవి చిన్నవి. యాక్చువల్గా మన ఫోటోలు చూపించినప్పుడు ఇంత పెద్దవైతే మనకు చాలా పెద్దదిగా ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే మనకు ఇన్ హ్యాండ్ తీసుకున్నప్పుడు ఈ సైజ్ ఉంటుంది అంతే. అది ఇవి 4 పెట్టినా మన కంటెంట్స్ అయితే కరెక్ట్గానే వచ్చినాయి. నెక్స్ట్ వచ్చిందని లక్ష్మీ టపాస్లో వచ్చి 4 ప్యాకెట్లు పెట్టినాను. మనకు లక్ష్మీ టపాస్లో ఒకటి ఈ సైజ్ వస్తాయి. నెక్స్ట్ క్లాసిక్ బామ్ గ్రీన్. ఇవి చూసుకున్నట్టయితే ఇవి 10 ఉన్నాయి. మ్యాక్సిమం వీళ్ళు ప్యాక్ చేసిన ఉన్న ప్యాకెట్కి 10 పెట్టుకుంటూ వచ్చినారు. ఈ సైజ్ ఉంది క్లాసిక్ బామ్ గ్రీన్. నెక్స్ట్ వచ్చిందను ఫ్లవర్ పాట్ స్పెషల్. ఇవి 2, ఫ్లవర్ అశోక ఇవి 2 అనమాట. సో ఫ్లవర్ స్పాట్ స్పెషల్ అనేది చిచ్చుబుడ్లు. మీకు ఇది మీడియం సైజ్ చెప్పాలంటే, మరి చిన్నది కాదు మరి పెద్దది కాదు, మీడియం సైజ్. ఇది నా చేతిలో ఇంత ఉంది. ఇది వచ్చి ఫ్లవర్ పాట్ స్పెషల్. నెక్స్ట్ వచ్చి ఫ్లవర్ పాట్ అశోక. ఇక్కడ చూసి కనిపిస్తుంది ఫ్లవర్ పాట్ అశోక. ఇది కూడా అరౌండ్ సేమ్ సైజే ఉంది. మరి పెద్దది కాదు మరి చిన్నది కాదు, మీడియం సైజ్ ఉంది. ఇంత ఉంటుంది మన చేతిలో తీసుకుంటే. అయిపోయినాయి, పక్కన పెట్టేస్తాయి. నెక్స్ట్
కలర్ కోటి స్పెషల్. ఇవి కూడా 2 ప్యాకెట్లు పెట్టాను. ఇవి అయితే పెద్ద సైజు. ఇంతకుముందు చూసిన దానికన్నా ఇది కొద్దిగా పెద్దగానే ఉంది. నేను చూసినప్పుడైతే ఈ చిచ్చుబుడ్లు మనకి ఇవే డిఫరెంట్ టైప్స్. ఈ 3 టైప్స్ ఉన్నాయి కాబట్టి 3 ఆర్డర్ పెట్టినాను. ఈ విధంగా ఉన్నాయి ఇవి. నెక్స్ట్ హాట్ వీల్స్ పిక్ ప్లాస్టిక్. ఇది వీళ్ళు ప్లాస్టిక్ అని ఎందుకు అంటున్నారంటే ఇదనమాట. హాట్ వీల్స్ అంటే ఏం లేదు, భూచక్రాలు. ఇక్కడ మీకు పైన కింద చూస్తే ప్లాస్టిక్ కోటింగ్ ఉంది. అందువల్ల వీళ్ళు దీనికి ప్లాస్టిక్ అనే పేరు యాడ్ చేసినారు. టోటల్ 10 ఉన్నాయి కంటెంట్. బాక్స్ అయితే ఇది. నెక్స్ట్ హాట్ వీల్ స్పెషల్ ప్లాస్టిక్. ఇది కొద్దిగా పెద్దగా ఉంది ఎందుకంటే స్పెషల్ బాక్స్ అన్నమాట. ఇది కూడా సేమ్ టైప్ అయితే సేమ్ ఏమనుకో, పైన కింద కొద్దిగా ప్లాస్టిక్ అయితే ఉంది. దానివల్ల మనకు రొటేట్ అయిపోయి ఏమైనా డిఫరెంట్స్ కావాలి, స్పీడ్గా తిరగచ్చు. టోటల్ వీటిలో కూడా 10 ఉన్నాయన్నమాట. మనం చేతిలో తీసుకున్నప్పుడు ఈ సైజు ఉంది. నెక్స్ట్ చక్కర్ బిగ్. ఇవి కూడా భూచక్రాలే, పేరుకి చక్కర్ బిగ్ అని ఉంది, కానీ ప్యాకెట్ ఓపెన్ చేస్తే మాత్రం చిన్నగానే ఉంది. ఇవి చిన్నవి, యాక్చువల్గా చాలా చిన్నది. ఇది ఇలా ఉంది మనకు బాక్స్ చూస్తే. ఇవి చాలా చిన్న సైజ్ చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చిందను స్టార్ లైట్, మూన్ లైట్. ఇవి 2 ప్యాకెట్లు పెట్టినాను. ఇది మూన్ లైట్. ఇదేం లేదు, కొంతమంది వెన్నముద్ద కూడా అని ఉంటారు. మనం చూడడానికి ఇలా ఉంది. టోటల్ పర్ బాక్స్కి మనకు 5 పీసెస్ వస్తాయి. ఇది మూన్ లైట్ అనమాట. ఇవి 2 బాక్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టార్ లైట్. ఇది కూడా ఇది వేరే డిఫరెంట్ కలర్ వస్తుంది. ఇవి కూడా సేమ్ అంతే, సేమ్ సైజు. మనకు ప్యాకెట్లో కూడా సేమ్ కంటెంట్సే ఉన్నాయి. పర్ ప్యాకెట్కి 5 పీసెస్. నెక్స్ట్ 1.5 ఫ్యాన్సీ 2 పీసెస్. ఇదన్నమాట. ఇది నాకు తెలిసి సింగిల్ షాట్, డబుల్ షాట్ అయి ఉండొచ్చు. నేను జస్ట్ ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టినా, నాకైతే ఐడియా లేదు వీళ్ళ వెబ్సైట్ నుంచి. ఇంక చూడాలి. 1.5 ఫ్యాన్సీ అని పెట్టినట్టు దాని పేరు. మనం చూడడానికి ఇలా ఉంది. మేబీ సింగిల్ షాట్, డబుల్ షాట్ మనకు పేల్చిన తర్వాత అర్థమవుతుంది. చూడాలి. ఇంకోటి డ్యూప్ టిప్ 1 బాక్స్ 5 పీసెస్ అని పెట్టినాడు. ఇదే అనమాట డ్యూప్ టిప్. మీరు ఇక్కడ చూస్తే పేరు ఉంది. దీంట్లో వాళ్ళు చెప్పిన విధంగానే 5 పీసెస్ అయితే ఉన్నాయి. ఒక్కో పీస్ దాదాపు ఈ సైజు. ఇవి కూడా స్కై షాట్స్. మేబీ 1 or 2 షాట్స్ అయితే ఉండొచ్చు నాకు తెలిసి. నెక్స్ట్ టూల్ షాట్ రైడర్. ఇది 12 షాట్ రైడర్. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఇవి ఉన్నాయి కదా, ఇవి 12 ఉంది. ఇక్కడ వస్తుంది దీనికి. ఇవి 2 ఆర్డర్ పెట్టినాను నేను. నెక్స్ట్ 30 షాట్ ఎకనామిక్. మనకు 30 షాట్ అంటే దాదాపు ఈ సైజ్ వస్తుంది బాక్స్. ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి 30 షాట్ అని. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఇది కూడా ఈ విధంగా ఉంటుంది మనకు ఓపెన్ చేసి చూస్తే. సో మనకు ఒత్తి అనేది ఈ కార్నర్లో ఉంటుంది, ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ. సో ఇది 30 షాట్స్ టోటల్.
ఇంకోటి అప్పుడే వీడియో స్టార్టింగ్లో మీకు గుర్తుందంటే నేను ఆర్డర్ పెట్టిన కంటెంట్స్కి ఒకటే డిఫరెంట్గా వచ్చింది. అదే ఇప్పుడు చూపిస్తూ చూడండి. ఇక్కడ నేను రాకెట్ బాంబ్స్ వచ్చిందని 2 పెట్టినాను, తర్వాత విజిల్ రాకెట్ వచ్చిందని 4 పెట్టినాను, 4 ప్యాకెట్స్. కాకపోతే విజిల్ రాకెట్లు వాళ్ళ దగ్గర లేదనుకుంటాను, నాకు తెలిసి నేను ఆర్డర్ పెట్టినప్పటికి. వాళ్ళు ఏం చేసినారు, ఇక్కడ విజిల్ రాకెట్స్ అనేది మార్కౌట్ చేసి దాంట్లో రాకెట్ బాంబ్ అని రాసి అవి 4 కంట్రీకి పంపించారనమాట. కాకపోతే ఇవి నాకు ఈ విధంగా వాళ్ళైతే చెప్పలేదు. ఇక ఈ ఆర్డర్లకి మనకు స్టాక్ లేదు, ఇది రీప్లేస్ చేస్తామో లేదో నన్ను అయితే అడగలేదు. వాళ్ళంతా వాళ్ళే ఇవి లేవు కాబట్టి, ఇవి విజిల్ రాకెట్ లేవు కాబట్టి నార్మల్ రాకెట్స్ పెట్టేసినారు. కాకపోతే పర్లేదు, కంటెంట్స్ అయితే మిస్ కాలేదు మనం పెట్టిన ఆర్డర్ నుంచి. కాకపోతే నేను అనుకున్నది అయితే రాలేదు విజిల్ రాకెట్, అదొకటి డిసప్పాయింటింగ్. ఇది ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఈ విధంగా ఉంది బాక్స్ ఓపెన్ చేస్తే. ఇది టోటల్ 10 పీసెస్. ఇది మీడియం సైజ్ చెప్పాలంటే, మరి పెద్దది కాదు మరి చిన్నది కాదు, మీడియం సైజ్. సో వీటన్నిటికీ కలిపి నాకు అయిన టోటల్ ఖర్చు ఎంత అయిందంటే 4,676 రూపాయలు. వీటితో పాటు మనకు ట్రాన్స్పోర్టేషన్ మనమే పెట్టుకోవాలి ఛార్జెస్. వాళ్ళ చేతి నుంచి అమౌంట్ పెట్టరు. ఆ ట్రాన్స్పోర్టేషన్ గాను 902 రూపాయలు అయింది. దీంతో పాటు మనకు ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మనము ఈ బాక్స్ డెలివరీ తీసుకునేటప్పుడు 40 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు అతను. అడిగితే ఏమని చెప్పినాడు, ఇవి క్రాకర్స్ కాబట్టి సర్వీస్ ఛార్జెస్ ఉంటుందని చెప్పినాడు. సో పాయింట్ ఏమంటే, ఇది మీ ఓన్ రిస్క్ పైన అయితే మీరు ఆర్డర్ చేసుకోవాలి. మీరు ఆర్డర్ చేసిన అమౌంట్కి మీకు ఫైనల్ బిల్లు చేతికి వచ్చేటప్పటికి ఇంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. నేను ఈ టోటల్ అమౌంట్ బిల్లు తర్వాత మనకు ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఇచ్చిన బిల్లు కలిపి మీకు వీడియో లాస్ట్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో మన కంటెంట్స్ అయితే మిస్ కాలేదు. కాకపోతే మనం ఆర్డర్ చేసిన దానికి లాస్ట్ మనకు వచ్చే అమౌంట్కి కొద్దిగా వేరియేషన్ అయితే ఉంటుంది, ఇన్ని ఛార్జెస్ ఉంటాయి. కాబట్టి ఒకసారి చూసి గమనించి మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఈ వచ్చిన ప్రోడక్ట్స్ నాకైతే ఓకే, మరి సాటిస్ఫైడ్ అయితే కాదు, ఓకే బెటర్ మనం బయట పర్చేస్ చేసిన దానికన్నా ఇక్కడ చూస్తే నాకైతే పర్లేదు అనిపించింది. కాకపోతే ఈ ఛార్జెస్ కొంచెం తగ్గించింటే బెటర్. సో ఈ రోజుకి ఇదే ఫ్రెండ్స్ మన వీడియో. ఇన్ కేస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తే ఇది అన్నమాట ఆర్డర్ బిల్లు. ఇక్కడ మనం చూడవచ్చు ఏ ప్రోడక్ట్ నేము ఇక్కడ వచ్చిందని, మనకు ప్రైస్ ఎంత పడింది ప్రోడక్ట్కి. ఇక్కడ మనకు లాస్ట్లో బిల్ అనేది ప్రింటింగ్ సరిగ్గా పడినట్టుంది. మీకు నేను ఆర్డర్ చేసినప్పుడు ఎప్పుడైతే ఏదైతే మెయిల్కి వస్తుందో అది మీకు ఫోటో పెడతాను, అది ఒకసారి చూడండి. దాని తర్వాత ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళు ఇచ్చిన బిల్ అనమాట అది. ఆ ట్రాన్స్పోర్టేషన్ పేరు వచ్చి మెట్టూరు ట్రాన్స్పోర్ట్. అండ్ ఇక్కడ 902 ఉంది కదా, 902 రూపాయలు మనకు పడిన ఛార్జ్ ట్రాన్స్పోర్టేషన్కి. ఇక్కడ సర్వీస్ ఛార్జ్ అని చెప్పి 40 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడు టోటల్.